ఇవాళ మావోయిస్టు భావాజాలం ఉన్నటువంటి వ్యక్తులు ఇంకా సమాజంలో ఉన్నత స్థాయిలో ఉండడం వలన అది సమాజానికి తీవ్ర నష్టం కలిగించే ప్రమాదం ఏర్పడ్డది. ఇవాళ మళ్లీ చెప్తున్నాను, మావోయిస్టు సిద్ధాంతం ద్వారా తుపాకీ గుట్టం ద్వారా అమాయకులను చంపి సాధించింది ఏంది? చివరకు మీ సంస్థ నిషేధింపబడ్డది, అమాయకులు ప్రాణాలు కోల్పోయారు, అమాయకుల ప్రాణాలు మీరు తీసేసారు. అభం శుభం తెలియనటువంటి పిల్లలు, మైనర్ పిల్లలు కూడా ఈరోజు తుపాకీ కొడుకుని తిరిగే పరిస్థితి వచ్చింది. ఇవాళ చివరకు ఏమి లేకుండా అయిపోయింది. ఇప్పటికైనా సమాజం గుర్తించింది. చాలా మంది మావోయిస్టు భావజాల నాయకులు, అగ్రనాయకులు గుర్తించారు. తుపాకీ గుట్టం ద్వారా ఏం సాధించలేము, సాధించలేదు కూడా అని, భవిష్యత్తులో ఏమి లేదని గుర్తించే ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని సహకరించారు. చాలా మంది లొంగిపోయారు. మావోయిస్ట్ అనేది లేకుండా అంతమైపోయిన విషయాన్ని ఆలస్యమైనా గుర్తించాలి. ఇంకా ఆ భావాజాలంతో ఇంకా ఏమైనా సాధిస్తామనుకున్న వ్యక్తులు ఇప్పటికైనా మీ ఆలోచన మార్చుకోండి. అది మీకు మీ భవిష్యత్తుకు ప్రమాదకరంగా మారుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. మేము ఏ ప్రాజెక్టులు మేము అడ్డుకునే స్థితిలో మేము లేము. నరేంద్ర మోడీ గారు ఒక ప్రాజెక్టును అడ్డుకుంటే వారు సహించరు. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదు, ఇది ఎన్డీఏ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం. నిరంతరం అభివృద్ధిని కొనసాగించే ప్రభుత్వం తప్ప అభివృద్ధిని అడ్డుకునే ప్రభుత్వం కాదు. నిజంగా కేంద్ర ప్రభుత్వానికో కిషన్ రెడ్డి గారికో అభివృద్ధిని అడ్డుకోవాలనే ఆలోచన ఉంటే తెలంగాణ రాష్ట్రానికి ఇన్ని ప్రాజెక్టులు ఎందుకు వస్తాయి? ఇన్ని నిధులు ఎందుకు వస్తాయి? ఒక మెట్రో ప్రాజెక్టుని అడ్డుకోవాల్సిన అవసరం కిషన్ రెడ్డి గారికి ఏమొచ్చింది? కాబట్టి అసత్య ఆరోపణలు ఇవన్నీ అర్థం పర్థం లేని ఆరోపణలు. దీన్ని ప్రజలు గుర్తించారు. హైదరాబాద్ భాగ్యనగర్ అభివృద్ధికి, వరంగల్ కార్పొరేషన్ అభివృద్ధికి, ఖమ్మం కార్పొరేషన్ అభివృద్ధికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కట్టుబడి ఉంది. కాబట్టే ఇవాళ వేల కోట్ల రూపాయల నిధులు భాగ్యనగర్ గాని, హైదరాబాద్ జీఎస్ఎంసీలకు గాని, వరంగల్ కార్పొరేషన్ గాని, ఖమ్మం గాని ఇవాళ ఇన్ని వేల కోట్ల రూపాయలు నిధులుస్తున్నామంటే మా యొక్క కమిట్మెంట్, మా యొక్క నిబద్దతను ప్రజలు గుర్తిస్తున్నారు. ఒక కాంగ్రెస్ పార్టీ సర్టిఫికేట్ మాకు అవసరం లేదు. ధన్యవాదాలు.